నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం. ముందుకొచ్చిన హడ్కో, జర్మనీ బ్యాంకు KfW. మళ్లీ నార్మన్ పోస్టర్స్ కే ఐకానిక్ భవనాల డిజైన్ల టెండర్. రోడ్ల మరమ్మతులు నాణ్యతగా చేయాలన్న సీఎం చంద్రబాబు. సంక్రాంతి కల్లా పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశం. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్న పవన్ కళ్యాణ్. సదుపాయాలు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతామని స్పష్టీకరణ. తెలంగాణలో 250 కోట్లతో అంబర్ రెసోజెట్ పెట్టుబడులు. 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. సీతారామ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్న ఉత్తమ్. చినకాళేశ్వరం భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ప్రకృతి సేద్యానికి 2,481 కోట్లు కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి 6,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం. దేశంలో రాజ్యాంగం ఆమోదం పొంది నేటితో 75 ఏళ్లు పూర్తి. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం. దేశవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు కేంద్రం ఏర్పాట్లు. అమరావతి పునర్వైభవం దిశగా మరో అడుగు పడింది. రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం అందనుంది. ఈ మేరకు హడ్కో, జర్మనీ బ్యాంక్ KfW ముందుకొచ్చాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ADB నుంచి 15,000 కోట్ల రుణానికి ఇది అదనం. అలాగే ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్ గా మళ్లీ నార్మన్ పోస్టర్ సంస్థ ఎంపికైంది. రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్కు 6 అంచెల తనిఖీని రద్దు చేసి జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన 4,000 మందికి పింఛన్ పునరుద్ధరించారు. ఈ మేరకు CRDA సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రుణం రాబోతోంది. హడ్కో, జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి. ఇందులో హడ్కో 11,000 కోట్లు, KfW బ్యాంకు 5,000 కోట్ల రుణమిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో 15 నుంచి 20 రోజుల్లోనే కొలిక్కొస్తుందని భావిస్తున్నారు. రుణం మంజూరుకు సంబంధించిన అంశాలపై హడ్కో, KfW బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు CRDA కమిషనర్ భాస్కర్ కు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన CRDA అథారిటీ 40వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హడ్కో, KfW బ్యాంకులిచ్చే రుణం రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి రాదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచ బ్యాంకు, ADB కలిసి రాజధానికి 15,000 కోట్ల రుణమిచ్చేందుకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. ప్రపంచ బ్యాంకు, ADB, CRDAల మధ్య ఇటీవలే ఢిల్లీలో ఒప్పందం ఖరారైంది. వచ్చే నెల 17న జరిగే ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఒప్పందానికి తుది ఆమోదం లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ADB ఇచ్చే రుణంలో 25% వచ్చే నెలాఖరులోగా CRDAకు అందనున్నాయి. హడ్కో, KfW బ్యాంకుల నుంచి కూడా నిధులు వస్తే రాజధాని పనులు పరుగులు పెడతాయి. రాజధానిలో ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న హైకోర్టు, శాసనసభతో పాటు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లకు డిజైన్ల రూపకల్పన బాధ్యతను లండన్ కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కే తిరిగి అప్పగించేందుకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. 2014 నుంచి 19 మధ్య రాజధానిలో పరిపాలనా నగర ప్రణాళికతో పాటు హైకోర్టు, శాసనసభ, సచివాలయం, HOD కార్యాలయ టవర్ల ఆకృతుల్ని నార్మన్ ఫోస్టర్ సంస్థే రూపొందించింది. తరువాత జగన్ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడంతో పాటు నార్మన్ ఫోస్టర్ సంస్థను అర్థంతరంగా వెళ్లగొట్టింది. ఆ భవనాల ఆకృతులకు సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన పని, ఇంటీరియర్ డిజైన్ల రూపకల్పనతో పాటు మొత్తం భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించేందుకు CRDA ఇటీవలే టెండర్లు పిలిచింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ L1 గా నిలిచి మళ్లీ టెండర్ దక్కించుకుంది. హైకోర్టు, శాసనసభ భవనాలకు 138 కోట్లు, సచివాలయం, HOD కార్యాలయాలకు సంబంధించిన 5 టవర్లకు కలిపి మరో 138 కోట్లు చెల్లించేలా టెండర్ ఖరారు చేయనున్నారు. గతంలో సచివాలయంతో పాటు వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్ని మాత్రమే ఆ 5 టవర్లలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల్ని ఆ 5 టవర్లలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొన్ని సంస్థల కార్యాలయాల కోసం గతంలో రాజధానిలో భూములు కేటాయించగా వాటిని రద్దు చేసి వాటి కార్యాలయాల్ని కూడా
5 టవర్లలోనే ఏర్పాటు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ మేరకు టవర్ల నిర్మిత ప్రాంతం కూడా కొన్ని లక్షల చదరపు అడుగులు పెరుగుతుందని సమాచారం. హైకోర్టు, శాసనసభ, సచివాలయం భవనాల నిర్మాణానికి 2 నెలల్లోపే టెండర్లు పిలవనున్నారు. 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చెయ్యాలన్నది లక్ష్యం. ఈ భవనాల డిజైన్ల రూపకల్పనకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థకు స్థానిక భాగస్వాములుగా హఫీజ్ కాంట్రాక్టర్, జెనెసిస్ సంస్థలు వ్యవహరించనున్నాయి. జగన్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నార్మన్ ఫోస్టర్ సంస్థతో కాంట్రాక్టును అర్థాంతరంగా రద్దు చేయడంతో ఆ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లిందన్నారు. వారికి 9 కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో భూమి లేని పేదలకు నెలకు 2,500 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని ఏటా 10% చొప్పున పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం అది నెలకు 5,000కు చేరింది. 2019 వరకు సుమారు 21,000 మంది పేదలకు ప్రతి నెల పింఛను అందేది. జగన్ ప్రభుత్వం 6 అంచెల తనిఖీ పేరుతో సుమారు 4,000 మందికి నిర్దాక్షిణ్యంగా పింఛను రద్దు చేసింది. మిగతా వారికి కూడా పింఛను చెల్లించేందుకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ప్రతి నెలా సకాలంలో పింఛను చెల్లిస్తోంది. గత ప్రభుత్వం రద్దు చేసిన వారికి కూడా పింఛను చెల్లించేలా 6 అంచెల తనిఖీ విధానాన్ని తాజాగా రద్దు చేసింది. రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి నాణ్యతగా చేయాలని, నామమాత్రంగా చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తేల్చి చెప్పారు. సంక్రాంతి కల్లా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోయే రోడ్ల టోల్ విషయంలో ఏ వాహనాలకు మినహాయింపు ఇవ్వొచ్చో పరిశీలించాలని నిర్దేశించారు. రోడ్ల మరమ్మతుల పనులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్లతో చేపట్టిన మరమ్మతుల పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై ప్రైవేటు సంస్థల ద్వారా నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. 22,299 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉందని, ఇప్పటికే 1,990 కిలోమీటర్ల మేర గుంతల్ని పూడ్చే పనులు పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 1,447 కిలోమీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేయలేనంత ఘోరంగా ఉన్నాయని, వాటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. వాటి కోసం 581 కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రహదారులపై గుంతల్ని పూడ్చే పనులు మొక్కుబడిగా చేపడితే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తి నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి చేయనున్న రోడ్లపై సీఎం చర్చించారు. రోడ్ల టోల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లతో పాటు ఇంకా వేటికి మినహాయింపులు ఇవ్వొచ్చో పరిశీలించాలని నిర్దేశించారు. ప్రజలపై భారం వేయకుండా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను రోడ్ల నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. 10,200 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయొచ్చని అధికారులు వివరించారు. మొదటి దశలో 1,307 కిలోమీటర్ల మేర 18 రోడ్ల అభివృద్ధికి డీపీఆర్లను త్వరగా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని 68,000 కిలోమీటర్ల మేర అంతర్గత రహదారులు ఉండగా వాటిలో 55,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు అని తెలిపారు. ఇందులో 25,000 కిలోమీటర్ల మేర గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించినవేనన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 6,000 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేశారన్నారు. గ్రామాల్లో మిగిలిన అంతర్గత రోడ్లను సిమెంట్ రోడ్లుగా చేసే పనులను పంచాయతీలకు కేంద్రమిచ్చే నిధులు నరేగా పనుల కింద చేయాలని ఆదేశించారు. తాజాగా పంచాయతీలకు కేంద్రం 275 కోట్లు విడుదల చేసిందని, వాటితోనూ ఈ పనులు చేపట్టాలని, నాబార్డు నిధులు వెచ్చించాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానముండేలా రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెడుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆలయాలు, పర్యావరణ, సాహస క్రీడలు, హెరిటేజ్ పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రజలకు ఇచ్చిన హామీల గురించి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. ఆలయాల పవిత్రత కాపాడేలా, పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలిసేలా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని, దొండపాడు, ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లాంటి ప్రాంతాల్లో విద్యార్థుల కోసం అడ్వెంచర్ థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు.
టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ ని చాలా పాపులర్ చేయాలి. ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్ లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిలిం దట్ విల్ బికమ్ యువర్ పాంప్లెట్. ఖర్చు పెట్టి తక్కువ వద్దేను మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. కల్చరల్ ఎడ్యుకేషన్ అయితే జరగాలి. వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం మనం గ్రామ సభల్లాగా వేర్ వీ కెన్ గైడ్ పీపుల్. ఇంత రెవెన్యూ ఉంది మీ గండికోటలో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దెర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా. ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇంత ఎక్కువ ఉంటుంది, మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది. వాట్ వీ నీడ్ ఇస్ సర్టన్ డెకరం అండ్ సర్టన్ డిసిప్లిన్. పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు విడిభాగాలు అందించే అంబర్ రెసోజెట్ సంస్థ తెలంగాణలో 250 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. అంబర్ రెసోజెట్ సంస్థకు ప్రభుత్వ పరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్ల లాంటి పలు పరికరాలు ఉత్పత్తి చేసి అందించనుంది. వచ్చే 3 ఏళ్లలో 250 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. దీనివల్ల ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. వందే భారత్ రైళ్లు, మెట్రో రైళ్లు, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలతో పాటు బస్సులు, డిఫెన్స్ వాహనాలు, పారిశ్రామిక అవసరాలకు ఎయిర్ కండిషనర్ల తయారీలో అంబర్ ఎంటర్ప్రైజెస్ కు మంచి పేరుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లు ఉన్న అంబర్ తాజాగా హైదరాబాద్ను గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాప్యాన్ని నివారించి కీలక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పనులను వేగవంతం చేయాలన్నారు. మోడికుంట వాగు ప్రాజెక్టు వ్యయం అంచనాలు, చినకాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ స్థితిగతులను కోరారు. భూసేకరణ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఆర్&ఆర్ కమిషనర్తో కలిసి పనిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులకు చేపట్టాల్సిన భూసేకరణ ప్రతిపాదనలను కమిషనర్కు అందించాలన్నారు. డ్యాంలు, రిజర్వాయర్లలో పూడిక తీయడానికి టెండర్లు వేయాలని అధికారులకు తెలిపారు. నిల్వ సామర్థ్యం పునరుద్ధరణకు, నీటి నాణ్యత నిర్వహణకు పూడిక తీత అవసరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే 2 ఏళ్లలో 2481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నాటికి సుమారు 1 కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. భూసార నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2019-20 నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 10 లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0కు 2750 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే కొత్త పథకానికి 6000 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. పరిశోధన వ్యాసాలు లేదా పత్రికలు పొందడానికి వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన అభివృద్ధి సంస్థల్లో చదువుకుంటున్న 1.8 కోట్ల మంది విద్యార్థులతో పాటు పరిశోధకులు, అధ్యాపకులకు లబ్ధి కలగనుందని వివరించారు. అరుణాచల్ ప్రదేశ్లో 3689 కోట్లతో 2 జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఫుడ్ పాయిజన్తో కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న కుమరంభీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. అక్టోబర్ 30న పాఠశాలలో భోజనం చేసిన తర్వాత దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, వాంతులవ్వడంతో వారందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. 3 పరిస్థితి విషమించగా నవంబర్ 5న మెరుగైన వైద్యం కోసం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 2 బాలికలు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. శైలజకు అప్పటి నుంచి
వెంటిలేటర్ పైనే చికిత్స అందించగా నిన్న ప్రాణాలు కోల్పోయింది. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. చిన్నారి శైలజ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలికలు అస్వస్థతకు గురై దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు కారణాలను వెల్లడించలేదు. ఘటన జరిగిన మరుసటి రోజు విచారణలో భాగంగా ఆహార పదార్థాల నమూనాలు సేకరించి అన్నీ బాగున్నట్లు నివేదిక అందించారు. విద్యార్థినులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాల వల్లే అనారోగ్యానికి గురయ్యారంటూ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే వాదనలు వినిపించాయి. కలుషితానికి గల కారణాలను అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెప్పకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో భద్రంగా ఉండాల్సిన అమాయక విద్యార్థులు నేల రాలిపోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద చదువులు చదివేందుకు గురుకులాల్లో చేరిస్తే పేద గిరిజన బిడ్డను బలి తీసుకున్నారని ఫుడ్ పాయిజన్తో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందిన గురుకుల విద్యార్థిని శైలజను ఉద్దేశించి అన్నారు. 20 రోజులుగా నిమ్స్లో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించలేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదన్న కేటీఆర్ ముఖ్యమంత్రికి పేదల పిల్లల బాధలు పట్టమంటూ విమర్శలు గుప్పించారు. ఇంకా ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కోతకు కారణం అవుతారంటూ ఆయన ప్రశ్నించారు. శైలజ ప్రాణాలు బలిగొన్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బాలిక కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రీలాన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జే గ్రూప్ పేరుతో నిర్వాహకులు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. 200 మంది నుంచి దాదాపు 48 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆర్జే గ్రూప్ చైర్మన్ భాస్కర్, ఎండీ సుధారాణిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నడుస్తున్నాయంటూ ప్రచారం చేయడం, మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ ధరకే ప్లాట్లు లభిస్తాయని నమ్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, మాజీ క్రికెటర్ను ప్రచారకర్తలుగా నియమించుకుని 3 ఏళ్లలో ప్లాట్లు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 2020-21 మధ్య కాలంలో బాధితులతో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకున్నారు. 3 ఏళ్లైనా పనులు పూర్తి కాలేదని బాధితులు నిలదీయడంతో పరారయ్యారు. మనోజ్ కుమార్ అనే వ్యాపారవేత్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిలో జాతీయ ఈ-విధాన్ యాప్ నేవా అమలు కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, మండలి కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ యాప్ రూపొందించిన కేంద్రం అసెంబ్లీల కార్యకలాపాలను కాగితరహిత విధానంలో అమలు చేసేందుకు సహకరిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ అసెంబ్లీ కౌన్సిల్లో కాగితరహిత విధానం అమలు కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 60% నిధులు కేటాయించనుంది. మిగిలిన 40% ఏపీ సర్కార్ భరించాల్సి ఉంటుంది. అసెంబ్లీ, మండలిలో కాగితరహిత విధానం అమలులో భాగంగా డాష్ బోర్డ్ తరహా సాఫ్ట్వేర్ సహా ప్రత్యేకమైన ట్యాబ్ లేదా అదే తరహా పరికరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేయనున్నారు. గుంటూరు బజరంగ్ జూట్ మిల్లు ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా హైరేజ్ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబీకి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో నిబంధనలు ఎలా ఉల్లంఘించారో పీసీబీకి చెప్పినట్లు నరేంద్ర తెలిపారు. పీసీబీ నుంచి అనుమతి తీసుకోలేదని, రైల్వే, వాటర్, ఫైర్ నిబంధనలకు విరుద్ధంగా భారీ అపార్ట్మెంట్ నిర్మించారని చెప్పారు. గత 5 ఏళ్లలో ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. తన అన్న మంత్రి అంబటి రాంబాబును అండపెట్టుకుని అంబటి మురళి అక్రమాలు చేశారని చెప్పారు. క్షేత్రస్థాయి తనిఖీలు లేకుండా ఐపీఎస్ అధికారి సంజయ్, మాదిరెడ్డి ప్రతాప్ ఎన్ఓసీ ఇచ్చారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినందున చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు నరేంద్ర వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. సోమవారం సాయంత్రానికి ట్రింకోమాలకు 450 కిలోమీటర్లు, నాగపట్నంకు 740 కిలోమీటర్లు, చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని, 2 రోజుల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. రానున్న 2
2 రోజుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వాయుగుండం చెన్నై సమీపంలో లేదా శ్రీలంక తీరం వద్ద తీరం దాటొచ్చని వివిధ వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తవడంతో ఇవాళ పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ పాల్గొనున్నారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రసంగించాలని స్పష్టం చేశారు. అటు రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. వెబ్సైట్లో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. నేటి నుంచి ఏడాది పాటు వేడుకలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఆ వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేసి ధ్రువపత్రాలు పొందొచ్చని వివరించింది. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్ కూతురి పెళ్లిని సీఆర్పీఎఫ్ అధికారులు, సైనికుల బృందం ఘనంగా నిర్వహించింది. ఈ సంఘటన హర్యానాలోని చతర్ గ్రామంలో జరిగింది. సతీష్ అనే సీఆర్పీఎఫ్ జవాను 2015లో జమ్మూలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో కన్నుమూశారు. ఆ సమయంలో సతీష్ కు సీఆర్పీఎఫ్ కమాండర్ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాగ్దానం మేరకు సతీష్ కుమార్తె వివాహానికి అధికారులు, జవాన్ల బృందం హాజరై ఘనంగా పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఆ అమ్మాయి తమ రక్త సంబంధం కాకపోయినా తమ కుటుంబంలో ఒకరని సీఆర్పీఎఫ్ కమాండర్ కోమల్ తెలిపారు. పెళ్లి కూతురి తండ్రి సతీష్ వీరమరణం పొందడంతో ఆ స్థానంలో నిర్వహించాల్సిన క్రతువులన్నీ తాము చేసినట్టు చెప్పారు. దేశం కోసం అమరుడైన తన తండ్రిని చూసి తన కుమార్తె గర్వపడేలా చేయడానికి తాము చేయగలిగినంతా చేశామన్నారు. అమరుడైన భర్త సహోద్యోగులు వచ్చి పెళ్లి ఏర్పాట్లు నిర్వహించడంతో సతీష్ భార్య ఆనందంతో కంటతడి పెట్టారు. సీఆర్పీఎఫ్ సైనికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.